మరి కొత్త పార్టీ మరో కొత్త పార్టీ వెలిసింది దానివల్ల అంటే మీరు జనసేన ఏ విధమైన ఇదిలో ఉంది? ఆహ్వానిస్తామండి. కొత్త పార్టీ ఎవరు కొత్త పార్టీ పెట్టినా వాళ్ళని ఆహ్వానిస్తాం, వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంటే కాన్సెప్ట్ ఇప్పుడు జేడీ గారి లక్ష్మీనారాయణ గారి కాన్సెప్ట్ కానీ పవన్ కళ్యాణ్ గారి కాన్సెప్ట్ కానీ అంటే జనం కోసం వాళ్ళు ఏమి పెద్ద ఆస్తులు అంటే ఈ మధ్య రాజకీయం ఎలాగైందంటే బిజినెస్ అయిపోయింది. రాజకీయాలకు రావడం అంటే ఆస్తులు పోగేసుకోవడం. ఇద్దరు అలాంటి మనస్తత్వం కాదు. ప్రజల సమస్యలపై ఫోకస్ పెట్టి పోరాటం చేద్దాం అన్న ఇదితోనే వస్తున్నారు. సో కాన్సెప్ట్ సేమ్ అయినప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుందా? ఏమి రాదండి, ఏమి రాదు. ఎందుకంటే అనుకోవడం వేరు, దాన్ని ఆచరణలో పెట్టడం వేరు. ఆచరణలో పెట్టేటప్పుడు అనేకమైన ఇష్యూస్ వస్తాయి, అనేకమైన ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ అన్నిటికీ నిలబడి చేయాల్సిన పరిస్థితి. ఇట్స్ టూ ఎర్లీ. ఆయన జేడీ గారి పార్టీ కోసం కామెంట్ చేయడం అనేది ఇట్స్ టూ ఎర్లీ. ఇట్స్ వెయిట్ అండ్ సీ వెదర్ మేమైతే మాత్రం ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. డెఫినెట్గా పార్టీలు అనేది మంచి పార్టీలు అనేది రావాలి. వాళ్ళు బాగా ప్రజల కోసం పనిచేయాలి. పనిచేసినప్పుడు పాజిటివ్గా డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి అయితే ఏదో పార్టీ పెట్టేయాలి, నేను ముఖ్యమంత్రి అయిపోవాలి, లేకపోతే నేను ఏదో మొత్తం డబ్బులు సంపాదించేయాలి, లేకపోతే నేనే ఉండాలి అనేది ఎక్కడ ఉండదు. ఆయనకి ప్రజలు గొంతై ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసం వర్క్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, రేపటి తరం కోసం పనిచేయాలని ఒక కమిట్మెంట్తో ఉన్న వ్యక్తి. సో డెఫినెట్గా ఆయన పార్టీలు కానీ వ్యక్తుల్ని కానీ ఆయన ఆహ్వానిస్తారు. ఇది చాలా క్లారిటీతో ఉంటారు ఆయన ఇప్పుడు. అలాంటప్పుడు అందుకనే కదా మేము ఎవరితో నాకు ఒకటే చెప్తారు ఎప్పుడు కూడా, ఏ వ్యక్తితో కూడా నాకు పర్సనల్గా విభేదాలు లేవు, ఓన్లీ పాలసీ మ్యాటర్స్తో మాత్రమే మేము విభేదిస్తాను నేను అని అంటారు ఆయన. మాకు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చెప్తారు, మీరు మాట్లాడేటప్పుడు పాలసీ మ్యాటర్ మీద మాత్రమే మాట్లాడండి తప్పితే ఆయన పర్సనల్ ఇష్యూస్లో కానీ లేకపోతే ఆయన హావభావాలు లేకపోతే ఆయన ఏమంటాం ఆయనకి ఏమన్నా లోపాలు ఏమన్నా అలాంటివి మాట్లాడొద్దని చెప్తారు. కాకపోతే పాలసీ మ్యాటర్స్ మీద మాత్రం చాలా స్ట్రైట్గా మాట్లాడతాం. ఇప్పుడు ఎదురవుతాం, మనం ఎదురైనప్పుడు పలకరిస్తాం కదా, కొట్టుకోం కదా. అలాంటప్పుడు మనం పర్సనల్ మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు, పాలసీ వరకు మాత్రం మాట్లాడాలి అని అంత క్లారిటీతో రాజకీయం చేసేవాళ్ళు ఎవరు ఉంటారండి. అంటే ఏదో అవకాశం ఉన్నప్పుడు కలడం, అవకాశం లేనప్పుడు విభేదించడం, తిట్టుకోవడం అలాంటి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహించరు. మాకు కూడా చాలా క్లారిటీగా, మాకు కూడా క్లారిటీతోనే మాకు చెప్తా ఉంటారండి. రైట్.